ఇవాళ చూశాను నేను డయాస్ మీద. సరే ఒకరి అవసరం ఒకరికి ఉంది కదా, పరస్పరం కొట్టుకున్నారు డబ్బా. చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొట్టాడు డబ్బా, మరి చంద్రబాబు నాయుడు గారేమో ఈయన కొట్టాడు డబ్బా. ఇద్దరు పరస్పర డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం తప్ప ఎంత ఖర్చు పెట్టారండి నిన్న ఈవెంట్ కి? ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు ఈవెంట్ కి. ప్రజాధనం దుర్వినియోగం అయిపోవటమే కదా. అదే స్వామి చెప్పాడు మళ్ళీనా ఏంది మళ్ళీ ఒకసారి చేశారుగా, అద్భుతంగా చేశారు ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి? చంద్రబాబు నాయుడు గారికి పెట్టకపోతే ఏమంటాడో అసలు అర్థమే కాదు. మోడీ గారు మట్టిను నీరు తీసుకొచ్చి మా మొహాన్ని కొట్టాడు అన్నాడు. అన్నదా? కడానని ఇచ్చింది, పార్లమెంట్ సాక్షిగా మట్టి తెచ్చాను, యమునా నీళ్లు తెచ్చాను, మీ ముఖం మీద కొడతానని మట్టి నీళ్లు కొట్టి మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? పాసిపోయిన లడ్డూలు ఇచ్చారని మోడీ గారు అన్నాడు. बीजेपी पार्टी ने मिलके दिया दोनों हाथों में लड्डू, बहुत बड़ा मोतीचूर का लड्डू, 2 లడ్డూలు ఇచ్చారు. మీకు ఇష్టం లేకపోతేనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మీకు అవసరం ఉంటే మాత్రం ఒకరి భుజాన ఒకరు ఎక్కి ఒకరినొకరు పొగ్గు కార్యక్రమం చేసిన మాకేం అభ్యంతరం లేదు. కానీ మా బాధ అంతా ఏమిటయ్యా అంటే, అసాధ్యం కానటువంటి అమరావతిని సాధ్యమని చెప్పి అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది అధర్మం. దీనివల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.